అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులపైన జరుగుతున్న దాడులు చూస్తే సమాజంలో ఒక గొప్ప స్థానం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని శ్లోకం ప్రతిరోజు పాఠశాలలో చెప్తారు. గురువు దైవంతో సమానం. ఈ సమాజ స్థితిగతుల్ని మార్చడానికి ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని నమ్మి ఆనాటి నుంచి మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా గురువుకి పెద్దపీట వేసి ఇప్పటి వరకు కూడా గురువును గౌరవిస్తారు చాలామంది గొప్పవాళ్ళు. కానీ ఈరోజు అదే గురువు పైన దాడులు జరుగుతున్నాయి. అదే గురువు అవమానపడుతున్నాడు, అదే గురువు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, అదే గురువు విద్యార్థుల చేతిలో పిడిగుద్దులు గుద్దుతే అవమానాన్ని భరించలేక చనిపోతున్నారు. ఇవన్నీ కావని ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న మల్లెపల్లి అనే ప్రాంతంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు విద్యార్థుల చేతిలోనే అతి కిరాతకంగా దాడి చేయబడి హత్య గావించబడ్డారు. దీనికి కారణమేంటి అని చూసినట్లయితే వ్యక్తిగత కక్షలేం లేవు, వాళ్ళు భూమి తగాదాలు లేవు, ఇతరతర తగాదాలేం లేవు. కానీ తన దగ్గర చదువుతున్న పిల్లల్ని సొంత బిడ్డల్లాగా భావించి ఆ ప్రాంతంలో 26 సంవత్సరాలుగా సేవలందిస్తున్నటువంటి ఆ పాఠశాల ప్రిన్సిపల్ గారు ఆ విద్యార్థుల ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తున్నాయి, అవి చెడు ప్రవర్తన దిశగా వెళ్తున్నారని మందలించినందుకు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారు హాస్టల్లోకి, మీరు తీసుకురావద్దని చెప్పి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ పిల్లల్ని కొద్దిపాటిగా మందలించినందుకు ఆ పిల్లలు ఆ ప్రిన్సిపల్ గారి పైన కక్ష పెంచుకొని చంపేయాలని పథకం పన్నారు. ఆ పథకంతో పాటు స్కూల్ ఫీజులు వచ్చేటువంటి రోజులు, ఆ స్కూల్ ఫీజు వస్తాయి, దాన్ని తీసుకొని మనం జల్సాలు చేయాలి, ప్రిన్సిపల్ గారి ఫోన్ చాలా బాగుంది, ఆ ఫోన్ ఎత్తుకెళ్లాలని చెప్పి ఫోన్ దొంగతనం చేయాలి, ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లాలి, ప్రిన్సిపల్ని చంపాలి. ఈ 3 ప్రధానమైన ఎజెండాలుగా పెట్టుకొని ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో ప్రిన్సిపల్ ఇంట్లోకి చొరబడి కత్తితో 27 కత్తిపోట్లతో అత్యంత కిరాతకంగా దారుణంగా చంపి వేరే ప్రాంతానికి పారిపోవడం. అంటే పిల్లల్లో వారి వయస్సు 18 సంవత్సరాలు కూడా నిండలేదు. శిక్షకు అర్హత లేనటువంటి పిల్లలు కూడా ఇంత కిరాతకంగా హత్య చేసి యావత్ భారతదేశం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో పిల్లల్లో ఈ రకమైన హింసాత్మక ధోరణి ఉన్నదా, ఈ రకమైన కిరాతకమైన పరివర్తన జరిగిందా అనేటువంటి అనుమానాలు కలిగించే విధంగా ఈరోజు ఈ సంఘటన మనకు చాలా బాధ కలిగిస్తోంది. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం పేరెంట్స్ అని చెప్పుకోవచ్చు. పిల్లల ప్రవర్తనలో మార్పు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు గమనించి వారి ప్రవర్తన మార్పు తెచ్చే విధంగా టీచర్స్తో మాట్లాడి ఇద్దరు కోఆర్డినేషన్లో పిల్లల్ని చేంజ్ చేయకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు తల్లిదండ్రులు కొంతమంది టీచర్స్ అంటే గౌరవించడం లేదు. మేము ఫీజు కడుతున్నాం కదా, మీరు పాఠాలు చెప్పాలి, మీరు మా కింద పనిచేసేటువంటి లేబర్స్గా చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులు ట్రీట్ చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు టీచర్స్ పరిస్థితి చూడాలి. పేరెంట్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ ఒకసారి పెట్టినప్పుడు పేరెంట్స్ని ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తే కనీసం టీచర్స్ గౌరవించకుండా ఉన్నటువంటి స్కూల్స్ చాలా మంది ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఇంత భయాందోళన ఉందంటే ప్రిన్సిపల్తో మాటలు, పేరెంట్స్తో మాటలు, పిల్లల్ని ఏమన్నా అంటే వాళ్ళ ఇంటికి పోయి ఏం చెప్తారో అని ఆ రకమైనటువంటి భయాందోళనలో ఈరోజు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా పిల్లల్ని ఏదైనా అంటే వాళ్ళ ఏదైనా తప్పు చేసినారంటే దాన్ని చెప్తే ఆ తప్పును పిల్లలు మళ్ళీ పోయి పేరెంట్స్ దగ్గర నన్ను టీచర్ తిట్టాడు, టీచర్ మందలించాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ పేరెంట్స్ వాళ్ళ తప్పుని ఒప్పుకోకుండా
ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రత్యక్షంగా హెడ్ మాస్టర్ గారికి ఫోన్లు చేసి, టీచర్స్కి ఫోన్లు చేసి బెదిరించడం, స్కూల్ దగ్గరకు వచ్చి కొడతామని చెప్పి బెదిరించడం అనే సంఘటనలు రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది హీరోయిజం అనుకుంటున్నారు, కానీ ఇది జీరోయిజం. ఎందుకంటే ఏ టీచర్ కూడా పిల్లల పైన కక్ష సాధించాలని చెప్పి ఉండదు. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. టీచరు నా పిల్లలు చాలా గొప్ప స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటాడు తప్ప కక్ష సాధించుకోవాలనే ధోరణి ఏ ఉపాధ్యాయుని కూడా ఉండదు. కానీ తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్లో గారాబం ఎక్కువ పెంచి వాళ్ళు ఏదైతే అది తెచ్చివ్వడం ఒక భాగమే. పిల్లల్ని రక్షించుకోవాలి, కానీ వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది పిల్లల యొక్క బిహేవియర్ మార్పు చేయడంలో. కాబట్టి గురువు అంటే ఒక గొప్ప స్థానం. ఆ గురువుని గౌరవిస్తూ ఈరోజు పిల్లలకి ఆధ్యాత్మికత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మీకు నచ్చినటువంటి మతంలో ఉంటూ పిల్లల్ని ఆధ్యాత్మికత వైపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రకంగా నడిపించాలి. 10th క్లాస్లో రామాయణం అనే ఒక లెసన్ పెట్టారు, కానీ ఆ రామాయణం లెసన్ని చాలా మంది ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఏం చేస్తున్నారంటే, రామాయణం ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాని ఒక టీవీ రూమ్లో కూర్చోబెట్టి ఆ సినిమా ప్లే చేస్తున్నారు, మీరు ఇందులో చూసి ఎగ్జామ్ రాయండి అని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ కోసం పెట్టింది కాదు రామాయణము ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారడానికి ఉపయోగపడే ఒక గ్రంథం. అందులో చాలా విషయాలు ఉన్నాయి. గురువుకు ఎట్లా గౌరవించాలి, నీకంటే పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి, మహిళల్ని ఎట్లా గౌరవించాలి, తల్లిదండ్రికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అన్నటువంటి విషయాల్ని చాలా విషయాలు చెప్పవచ్చు మనం. రామాయణం ఒక గ్రంథంలో 10వ తరగతి విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పు తెచ్చే విధంగా చాలా యూజ్ అయ్యేటువంటి పుస్తకం అది. కానీ చాలా మంది ఓన్లీ అది మార్కుల కోసం ఉపయోగపడే గ్రంథంగానే చూస్తున్నారు తప్ప అది ఒక విద్యార్థులకు ఒక గైడ్గా విద్యార్థుల మానసిక పరివర్తనలో మార్పు తీసుకొస్తున్న విషయం చూడడం లేదు. కానీ అది కూడా చేంజ్ చేసుకున్నటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయిస్తుండాలి. స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్స్ కానీ పేరెంట్స్ మీటింగ్కి రెగ్యులర్గా అటెండ్ కావడం కానీ, వస్తే స్కూల్లో పిల్లవాడు ఎలాంటి స్నేహం చేస్తున్నాడు, చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నాడా, స్కూల్ బ్యాగ్లో ఏముంది, మనం పొద్దున ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళిన విద్యార్థి స్కూల్లో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే మార్గంలో ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరి వెంట తిరుగుతున్నాడు అనేటువంటి విషయాల్ని తల్లిదండ్రులు గమనించకపోతే చాలా సంఘటనలు జరిగినాయి. స్కూల్ విద్యార్థుల దగ్గర గంజాయి దొరికింది, స్కూల్ ముందే గంజాయి అమ్మినారు, స్కూల్ పిల్లలు వెకిల్ చేష్టలతో నవ్వుతున్నారన్నటువంటి సంఘటనలు చాలా చూసినాం. రీసెంట్గా రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా చూసినాం. మనము గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ పిల్లలే కాబట్టి ఈ పిల్లల ప్రవర్తన ఏం జరుగుతుంది పేరెంట్స్ పట్టించుకోకపోతే, ఎంతసేపు ఉన్నా కానీ పిల్లలకు ఆస్తి కూడా పెట్టినామో, మేము అక్కడ ఇంత సంపాదించినామని చెప్పి చెప్పుకోవడం తప్ప, ఏదైనా వస్తువు కొనించకపోతే ఆడు ఈరోజే ఏడుస్తాడు. కానీ వాని క్రమశిక్షణ, మంచి నడవడిక, మంచి ప్రవర్తన నేర్పించకపోతే జీవితాంతం బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మన ప్రధానమైన ఆస్తి తల్లిదండ్రులకు పిల్లలే. మంచి పేరు రావాలన్నా పిల్లల ద్వారానే వస్తుంది, చెడ్డ పేరు రావాలన్నా పిల్లల ద్వారానే వస్తుంది, సంతోషం రావాలన్నా పిల్లల ద్వారానే వస్తుంది, బాధ రావాలన్నా పిల్లల ద్వారానే వస్తుంది. కాబట్టి మన ఆస్తి అనుకునేటువంటి పిల్లల యొక్క ప్రవర్తన తప్పు చేయడం సహజమే, కానీ తప్పు జరుగుతున్న క్రమంలో మనకు కొంత తెలుస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతున్న విషయాన్ని గమనించి తప్పు జరగకముందు నుంచి కూడా ప్రికాషన్స్ ఇచ్చుకుంటూ ఇది మంచి పద్ధతి, ఇది మంచి పద్ధతి కాదు, ఈ వేలో వెళ్ళాలి, ఈ వేలో వెళ్ళకూడదని పేరెంట్స్ చెప్పుకుంటూ, టీచర్స్ సలహాలు తీసుకుంటూ పిల్లల్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారు మంచి ప్రయోజకులుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి భూమిక పోషించి, దానికి తోడు ఉపాధ్యాయుల యొక్క గైడ్ లైన్స్ ఇవన్నీ ఫాలో అవుతూ తల్లిదండ్రులు చక్కటి మార్గంలో ఉంటే ఇలాంటి నేరాలు జరగవనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లల యొక్క ఎదుగుదలను మనం చూసి ఆనందపడతాం, కానీ ఎదుగుతున్న సందర్భంలో వాళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఎంత ఎదుగుతుంటే మనం ఆనందపడుతూ ఉంటాం, ఎదిగే క్రమంలో వాళ్ళ ఏజ్ ప్రకారంగా కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించి మనం వారిని అబ్జర్వ్ చేయకపోతే మన నుంచి వాళ్ళు దూరం అయ్యేటువంటి పరిస్థితి, దాని ద్వారా మనం నష్టపోయే పరిస్థితి, సమాజానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఉపాధ్యాయులతో కోఆర్డినేషన్ అయి విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.